महागणाधिपतये नमो नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम् हवन् देवी जुजुषाणा घृताची षड्मान्नो वाचमुशती शृणोतु। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागीशाद्यास्सु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युस्तन्नमामि गजाननम्। ఉపనిషదర్థాన్ని సామాన్య మానవులకు కూడా అర్థమయ్యేటట్టు బోధించడానికి పురాణములను మహాభారత ఇతిహాసమును రచించి మనలను కృతార్థులను చేసినటువంటి శ్రీమద్ వ్యాసమునీంద్ర పాదపద్మములకు నమస్కరిస్తూ బాదరాయణి పాదపద్మములకు కూడా నమస్కరిస్తూ శ్రీమద్ వ్యాసమునీంద్ర అవతారమా అన్నట్లు కేరళ ప్రాంతమునందు జనించి ఉద్గ్రంథమైనటువంటి భాగవతము యొక్క సారాన్ని రమణీయమైనటువంటి శైలిలో మనందరకు కూడా అందమైన శ్లోకాలలో అందజేసి భక్తి రసాయనామృతాన్ని అందించినటువంటి నారాయణీయము అని పేరునున్నటువంటి గ్రంథకర్త అయినటువంటి శ్రీమన్నారాయణీయ నారాయణ భట్టతిరివర్య పాదపద్మములకు నమస్కరిస్తూ మన అధ్యయనమునందు నేడు ఇంతకు ముందు కొన్ని శ్లోకములకు వ్యాఖ్యానం చేసుకుని ఉన్నాము. అంటే శ్లోకములు చదివిన పిదప మనకి వెంటనే మనోమండలమునందు అవతరించవలసినటువంటి స్వామి యొక్క మూర్తి విశేషం ఏ రకంగా ఉండాలి అని మనం ప్రయత్నిస్తూ చదువుకుంటూ ఉన్నాము. ఇప్పుడు రెండవ శ్లోకమునందు 7 శ్లోకాలు పూర్తయ్యాయి. రెండవ దశకమునందు 8వ శ్లోకం, దాని యొక్క వ్యాఖ్యానం చూసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. అంతే కదా అన్నయ్య? అంతే. భక్తి మార్గము యొక్క ప్రౌఢి ఎట్టిది, ఎంత గొప్పది అన్నది చెప్పటం కోసం అనేకమైనటువంటి ఔచిత్య ఉక్తులతో అందంగా బోధించి చెబుతూ ఉన్నారు. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్య యోగద్వయాత్ కర్మజ్ఞానమయాద్ భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిః నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభా. ఓ రమావల్లభుడా అని ప్రారంభించి సంబోధించి చెబుతూ ఉన్నారు. ఆ భక్తి మార్గము అనేటువంటిది ఎంత సులభతమమైనటువంటిది, మోక్షము అనేటువంటి ఉత్తమమైన లక్ష్య సాధనకు ప్రశస్తమైనటువంటి మార్గముగా చెప్పబడినది అని అంటూ ఉన్నారు. సహ భక్త్యభిహితః యోగః ఏవం భూతతయా కర్మజ్ఞానమయాత్ యోగద్వయాత్ భృశోత్తమతరః హి అని అంటూ ఉన్నారు అన్నమాట. అంటే
నారదాదుల చేత అంగీకరింపబడినటువంటిది, ప్రసిద్ధమైనటువంటిది ఏదైతే భక్తి అనే పేరుతో ఉన్నదో మార్గము, ఆ భక్తి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి మోక్షోపాయము అని అర్థం. ఇప్పుడు భక్తి యోగము అంటూ ఉంటాం కదా. భక్తి యోగము అంటే ఏమిటి? భక్తి అనే పేరుతో ఉన్నటువంటి మోక్షమునకు ఉన్నటువంటి ఉపాయము అని అర్థం. అలాగే జ్ఞాన యోగము అంటే ఏమిటి? జ్ఞానము అనే పేరు కలిగినటువంటి మోక్షమునకు ఉన్నటువంటి ఉపాయము. మోక్షోపాయములు అన్నమాట ఇవి. మోక్షోపాయములలో భక్తి అనేటువంటి పేరుతో ఒక ఉపాయం ఉన్నది. దానికి భక్తి యోగము అని పేరు. ఈ భక్తి అనే పేరుతో ఉన్నటువంటి మోక్షోపాయం ఏదైతే ఉన్నదో అది నారదాదులచే ప్రసిద్ధముగా అంగీకరింపబడి ఉన్నది అని. ఇది ఏమంటున్నారు అంటే, కర్మజ్ఞానమయాత్ యోగద్వయాత్ భృషోత్తమతరః హి. హి అంటే కదా అని అంటుంటాం కదా తెలుగులో, అలా అన్నమాట అని చెబుతూ ఉన్నారు. అంటే ఏమిటి? కర్మ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి మోక్షోపాయము, జ్ఞానము అనేటువంటి పేరుతో ఉన్నటువంటి మోక్షోపాయము, ఈ రెంటి మోక్షోపాయముల కంటే కూడా చాలా శ్రేష్టతరమైనది ఈ భక్తి అనే పేరుతో ఉన్నటువంటి మోక్షోపాయము అని చెబుతూ ఉన్నారు. ప్రసిద్ధవు. హి అంటే అదే అంతే కదా అని చెబుతూ ఉన్నారు అన్నమాట. ఎందుకంటే ఈ భక్తి యోగం ఏదైతే ఉందో అది సులభ సాధ్యముగా ఉంటుంది. అందరికీ కూడా మోక్షమే గనక లక్ష్యముగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి మోక్షోపాయములలో భక్తి యోగము చాలా సులభంగా ఉంటుంది, సాధ్యభూతముగా ఉంటుంది అని చెబుతూ ఉన్నారు అన్నమాట. అక్కడ మరి దీనికి ప్రమాణం ఏమిటి అని అంటే, యోగీశ్వరులందరూ కూడా చెబుతూ ఉన్నారండి అంటున్నారు. వ్యాసాది మునులందరూ కూడా చెబుతూ ఉన్నారట. ఎక్కడ చెబుతూ ఉన్నారంటే పురాణాల్లో కనిపిస్తూ ఉన్నది అని. అంటే భక్తి యోగము మిగిలినటువంటి మోక్షోపాయముల కంటే శ్రేష్టమైనది అనేటువంటి విషయాన్ని చాలా మంది ఆచార్యులు, వ్యాసాది ఆచార్యులు అందరూ చెప్పి ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. అక్కడ ఇదే గొప్పది అని చెప్పడానికి ఇంకా ఒక కారణాన్ని కూడా చెబుతూ ఉన్నారు. ఓ రమావల్లభ అంటే ఎంత అందమైనటువంటి సంబోధన. ఓ లక్ష్మీపతే రమావల్లభ. ఆ యుక్తంగా ఉన్నప్పుడు పతిపత్నులు ఇద్దరినీ కూడా సమంగా కలిపి సంబోధన చేస్తూ ఉన్నప్పుడు ఈ సంబోధన తల్లికి కూడా ఉన్నది. ఇద్దరుగా వారిని సంబోధిస్తే మనలో ఉన్నటువంటి ఎటువంటి లోపాలైనా ఉన్నప్పటికీ కూడా వారిద్దరూ కలిసి ఎప్పుడైనా ఏదైనా కొన్ని కారణాల వల్ల విడిగా ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి తీరుతారు. సామరస్య భావన పెరిగి లక్ష్మీపతి రమావల్లభ అని సంబోధన చేయడం అంత గొప్పది. త్వయి భక్తి విశ్వపురుషై నిశ్రమమేవ లభ్య అని. అంటే ఏమిటి? విశ్వపురుషులు అని అన్నారు కదా ఇక్కడ. అంటే ఈ విశ్వమందు ఉన్నటువంటి జనులందరూ వారి చేత నిశ్రమమేవ అని అర్థం. అంటే ఎటువంటి ఆయాసము కష్టము లేకుండానే ఆ భక్తి కలగడం అనేటువంటిది సంభవము అని చెబుతూ ఉన్నారు అన్నమాట. మీ యందు భక్తి విశ్వజనులందరికీ కూడా ఎటువంటి శ్రమ లేకుండా కష్టము లేకుండా కలుగుతుంది కదా అని. అయితే అక్కడే భక్తి ఎటువంటిదో కూడా చెబుతూ ఉన్నారు. మనం అనుకుంటూ ఉంటాం, ఇంతకు ముందు మనం
ఒక శ్లోక తాత్పర్య అవగతి అంతర్గతంగా ఆ భక్తి అంటే ఏమిటో చెప్పుకున్నాం. ద మోస్ట్ రిఫైన్డ్ లవ్ ఈజ్ వాట్ ద డివోషన్. భక్తి అంటే ఆ అందులో ఆశ్చర్యంగా ఉంటుంది. లవ్ ఉన్న చోట సబ్మిషన్ ఉంటూ ఉంటుంది. అంటే నాది అనే దాన్ని పక్కన పెట్టి కదా నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఇంకొక దాన్ని ఉత్కృష్టంగా చూడడం ప్రారంభం అవుతుంది అనమాట. లవ్ అంటే అదే అర్థం. దానికి భిన్నమైనదే నేను, నాది నెగ్గాలి అనేది అహంతకి చిహ్నం అది. కానీ ప్రేమ భావన పెరిగే కొద్దీ కూడా నాది పక్కన పెడుతూ ఉంటాం. నాకంటే భిన్నంగా ఉన్నటువంటి వస్తువుకు, వ్యక్తికి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. అది ప్రేమ కదా. ఆ ప్రేమలో అహంత కరిగిపోతూ ఉంటుంది. అందుకనే తక్కువ రకం ప్రేమ అయినప్పటికీ కూడా ప్రేమని ఆ పెంపొందించుకోండి అని పెద్దలందరూ కూడా సూచిస్తూ ఉంటారు. ఎందుకని తక్కువ రకమైన అన్నానంటే ఆ 3 రకాలుగా చెబుతారన్నమాట భక్తిని. ప్రాకృత భక్తి, మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి అని అంటారు. ప్రాకృత భక్తి అంటే నా బోటిగాడికి ఉన్నటువంటిది. ఏదో నాకు కూడా నువ్వు ఏదో చేసి పెడతావు కాబట్టి నేను నిన్ను అభిమానిస్తూ ఉన్నాను అనేటువంటి ఒక వాణిజ్య వ్యాపారాత్మక దృష్టిగా ఉండేటువంటిది. కానీ అక్కడ కూడా కొంతైనా ఉంది కాబట్టి అభిమానించడం అనేది అది ప్రాకృత భక్తిగా ఉన్నది. నిజానికి కామ్య కర్మలు ఏవైతే చేస్తూ ఉన్నామో అదన్నీ కూడా పరమేశ్వరుని ఉద్దేశించి చేస్తూ ఉన్నాము. ఆ ప్రేమంతా కూడా దొంగ ప్రేమే కదా. నాకు దియ్యి స్వామి ఇంత సంకల్పం చెప్పుకొని ఇవన్నీ చేస్తే నీకు ఒక కొబ్బరికాయ, మంచి కొబ్బరికాయ, పెద్ద కొబ్బరికాయ ఇస్తాను అని ఏదో ఒక బేరాలు ఆడడం అన్నమాట. దానికి మనం భక్తి అని పేరు పెట్టుకుంటూ ఉంటాం. పోని అక్కడ కూడా ఏదో ఒక రకమైన సంబంధం ఏర్పరచుకుంటున్నాం కాబట్టి ప్రాకృత భక్తి అని అన్నారు. ఇక మధ్యమ భక్తి అనేసరికి కొంత సాధన చేయగా చేయగా మనస్సులో ఏదో ఒక రకమైనటువంటి పరిపక్వత జరుగుతూ ఉంటుంది. ఏమిటి ఇలా అడుగుతున్నాను, ఇంక చాలే అడిగేటువంటి ఆ కోరికల చిట్టా ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎన్నున్నా ఇది మామూలే. ఈ అహంతకి నాశనంతోనే సరిగాని దాన్ని వినిపించటం పెంచుకున్న మన లేదండి. ఉపయోగం ఏమీ లేదు అనేటువంటి భావన కలుగుతుంది. నా మాట వినిపిస్తూ ఉందండి అందరికి? వినిపిస్తుంది. ఆ అంచేత మధ్యమ భక్తి స్థాయిలోకి వచ్చేటప్పటికి ఒకానొక పరిపక్వత వస్తూ ఇంకా పూర్తిగా అహంత నాశనం అయితే జరగదు. అటువంటి స్థితిలో ఉంటుంది. ఇక ఉత్తమ భక్తి అనేసరికి ఆ ఉత్తమ భక్తే జ్ఞానస్వరూపంగా భాషిస్తూ ఉంటుంది. అందుకనే అంటారు భగవద్గీతలో, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. నా భక్తి, పరాభక్తి అనే పేరుతో ఉన్నటువంటి నా భక్తిని అటువంటి వాడు పొందుతాడు. ఎటువంటి వాడికైతే బ్రహ్మభూతుడిగా ఉంటాడు, బ్రహ్మస్వరూపంగా ఉంటాడు, ప్రసన్నాత్మునిగా ఉంటాడు, ఎటువంటి చింత ఉండదు, చింతాక్రాంతునిగా మనకి కనపడడు. ఎందుకంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఆనందపు కెరటములు ఉద్భవిస్తూ ఉంటాయి హృదయంలో. వాటి యొక్క శాతం పెరిగే కొద్దీ కూడా సామాన్య భౌతిక ప్రపంచం మీద వారికి ఉండేటువంటి ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా సమసిపోతూ ఉంటాయన్నమాట.
ఏమి చెప్పినా పట్టదు వారికి. ఎందుకని? లోపల ఉండేటువంటి ఆనందపు ఉత్తుంగ తరంగములు ఆక్రమిస్తూ ఉంటాయి అటువంటి వ్యక్తులను. అటువంటి భక్తితో కూడి ఉన్నటువంటి వారిని పరాభక్తితో కూడి ఉన్నటువంటి భక్తులు, పరాభక్తులు అనుకోవచ్చు. అందుచేత ఈ పరమభక్తి ఎటువంటిది అంటే ప్రేమ ప్రకర్షాత్మిక భక్తి అని అంటున్నారు. ఆ భక్తి యొక్క స్వరూపాన్ని చెబుతూ ఉన్నారట. అంటే ఆ ప్రేమ్ణ ఉత్కర్ష అని అర్థం. ప్రేమ ప్రకర్షాత్మిక భక్తి అని కదా. ఆ ప్రేమ యొక్క ఉత్కర్ష, ఆ ప్రేమ యొక్క ఉత్కర్షయే రూపంగా ఉన్నటువంటిది భక్తి అని అర్థం అన్నమాట. అటువంటి ప్రేమోత్కర్ష రూపముగా ఉన్నటువంటి భక్తి విశ్వముందు ఉన్నటువంటి సమస్త జనులకు కూడా సులభంగా లభ్యమవుతుంది కదా. ఓ నారాయణుడా, ఓ రమావల్లభుడా అని సంబోధిస్తూ చెబుతూ ఉన్నారన్నమాట. ఎటువంటి దాని యందు? మరి స్వామికి ఒక అందమైన విశేషణం అన్నమాట. సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మిక అని. సౌందర్యైకరసాత్మకే. ఏమండి, సహజంగానే మనకు కూడా అనుభవంలో దేన్ని చూసి మనకి ప్రేమ కలుగుతుంది అంటే ఏదో సౌందర్య అతిశయంగా ఉన్నటువంటి వస్తువు యందు మనకి ఆశువుగా ఆహా అనేటువంటి భావన కలుగుతుంది కదా. సామాన్యంగా విశ్వమందు ఉన్నటువంటి ఏవైతే సౌందర్య చిహ్నములుగా వస్తువులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయో వాటి యందు వాటి యొక్క సౌందర్యపు శాతాన్ని అనుసరించి ఆ ఆహా అనేటువంటి భావన, ఇష్ట భావన కలుగుతుంది. ఇక సౌందర్యము అనేటువంటి భావన ఒక ప్రోగుగా, ఒక ముద్దగా ఉన్నట్లయితే అదే నీ స్వరూపము కదా. అటువంటి వానివైనటువంటి రమావల్లభుని యందు నీ యందు ప్రేమ ఉత్కర్షగా కలిగినటువంటి భక్తి విశ్వజనులందరికీ కూడా సులభంగా కలుగుతుంది కదా ఓ రమావల్లభుడా అని చెబుతూ ఉన్నారు నారాయణ భట్టిధర వర్యుల వారు. అందుచేత ఈ శ్లోకం ఎవరైతే చదువుతారో వారికి ఏం బుద్ధిలో కలగాలి అంటే మొదట 2 పంక్తులు చదివిన తరువాత ఓ రమావల్లభుడా, ఇటువంటి భక్తి దేనినైతే మనం తెలుసుకుని ఉన్నామో అటువంటి భక్తి యోగం ఏదైతే ఉన్నదో అది జ్ఞానయోగము కంటేను కర్మయోగము కంటేను మిన్నగైనది, శ్రేష్టమైనదిగా చెప్పి ఉన్నారు కదా. ఆ భావం మొదటి 2 పంక్తులు చదువుకోగానే కలగాలి. తరువాత మూడవ పంక్తి, 4వ పంక్తి చదువుకోగానే ప్రేమ ప్రకర్ష రూపముగా ఉన్నటువంటి, ప్రేమోత్కర్షగా ఉన్నటువంటి భక్తి సమస్త జనులకు కూడా సౌందర్యమే రూపముగా కలిగినటువంటి నీ యందు చాలా సులభంగా కలుగుతుంది కదా ఓ రమావల్లభుడా అనేటువంటి తాత్పర్యం మీ హృదయమునందు, మీ మదినందు జనించాలి. తద్వారా ఈ శ్లోకమంతా చదివిన వెంటనే ఆ తాత్పర్యం అలా మీ మనోమండలమునందు అవతరించాలన్నమాట, ప్రత్యక్షం కావాలి. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్య యోగద్వయాత్ కర్మజ్ఞానమయాత్ భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభా. అందుచేత మనకందరికీ కూడా దీని తాత్పర్యం ఏమిటో చాలా చక్కగా తెలిసింది అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా తరువాత శ్లోకమునందు ప్రవేశిస్తూ ఉన్నాము. అందులోనే కర్మయోగం ఎంతటి కష్టమైనటువంటిది,
అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారన్నమాట. అంటే కర్మయోగము కంటే ఈ భక్తి యోగం ఎంత శ్రేష్టమైనదో మనకి దృఢీకరించి చెప్పడం కోసం ప్రయత్నం అన్నమాట. నిష్కామన్నియత స్వధర్మచరణం యత్ కర్మయోగాభిధం తద్దూరేత్య ఫలం యదౌపనిషద జ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. కర్మయోగాభిధం నిష్కామం నియతస్వధర్మచరణం యత్ తత్ దూరేత్య ఫలం అని అంటూ ఉన్నారు. అంటే కర్మయోగము అనేటువంటి పేరుతో ఉన్నటువంటి మోక్షోపాయం ఏదైతే ఉన్నదో అది నిష్కామం. అంటే ఎటువంటి కామనలు లేకుండా చేయవలసినటువంటిది. దానికే కర్మయోగం అని పేరు. అలాగే నియతస్వధర్మచరణం, నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు అని ఉంటాయి. ఆ రెంటి కర్మల ద్వారా సాధింపదగినది ఏది? కర్మయోగము అనేటువంటిది. అంటే కర్మయోగము అనేటువంటిది ఏమిటంటే తనకంటూ ఏదో సాధించాలి కావాలి అనేటువంటి భావనతో ఏమి చేయకుండా నిత్యకర్మలను, శాస్త్రమునందు విహితమైనటువంటి కర్మలను, నైమిత్తిక కర్మలను ఎటువంటి స్వకామన లేకుండా, స్వాత్మీయమైనటువంటి కామన లేకుండా, నాకు ఇది అందాలి, నాకు ఇది కావాలి అనేటువంటి భావన లేకుండా నిత్యకర్మలను, నైమిత్తిక కర్మలను శాస్త్రములో చెప్పిన విధంగా చేస్తూ ఉండడం, దీనికి కదా కర్మయోగము అని పేరు అని అంటూ ఉన్నారు. అది దూరేత్య ఫలం అని. అంటే ఫలాన్ని ఇస్తుంది, ఎప్పటికో ఇస్తుంది అని చెబుతూ ఉన్నారన్నమాట. దూరేత్య ఫలం. దాని ఫలం ఎప్పటికి సిద్ధిస్తుంది అంటే కొంత దూరంలో, ఎంతో కాలానికి పక్వమై ఫలభూతం అవుతుంది అనమాట. చాలా కాలం పడుతుంది అని చెబుతూ ఉన్నారు. యత్ పునః ఔపనిషద జ్ఞానోపలభ్యం. ఔపనిషద జ్ఞానోపలభ్యం అని ఏదైతే అన్నారో దానికి అర్థం ఔపనిషదం అంటే ఏమిటి? ఉపనిషత్ ప్రతిపాద్యం అని అర్థం. ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినది అది ఔపనిషదము అని అర్థం. అది ఏమిటి? బ్రహ్మ. ఉపనిషత్ ప్రతిపాద్యం ఏమిటి అంటే బ్రహ్మ. ఆ జ్ఞానం ద్వారా నేను అఖండాకారమైనటువంటి బ్రహ్మను అని సాధన చేస్తూ ఉంటారు. ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి కదా, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని చెబుతాయి. అది వినగానే దాన్ని సాధన చేస్తూ ఉంటారు సాధకులు. ఆ జ్ఞానము ద్వారా అందవలసినటువంటిది అనుభవం అన్నమాట. ఇది జ్ఞానము. ఆ జ్ఞానము ద్వారా మనకి అందవలసినటువంటిది అనుభవం. అనుభవ రూపకంగా పర్యవసన్నం చెందుతుందన్నమాట, పరిణమిస్తుందన్నమాట. అది అది ఎటువంటిది అంటే ఇంతకుముందు కర్మయోగం ఎటువంటి కష్టతరమైనదో చెబుతున్నారు భక్తి యోగం కంటే. చెప్పేశారు, అయిపోయింది.
ఇప్పుడు ఔపనిషద జ్ఞానోపలభ్యం పునః అంటే జ్ఞానయోగము అని అర్థం. జ్ఞానయోగం మాత్రం అదేమైనా సులభమా? అది ఇక్కడ చాలా కష్టమే అని చెబుతూ ఉన్నారనమాట. సుదుర్గమతరం అని అంటూ ఉన్నారు. అంటే పొందడానికి చాలా కష్టతరమైనది అని అర్థం. దుర్గమం అంటే పొందడానికి, దుర్గమతరము అంటే పొందడానికి చాలా కష్టమైనది అని అర్థం. అందులో దుర్గమతరం కాదు, సుదుర్గమతరం, చాలా చాలా కష్టమైనదిగా ఉన్నది. అంటే జ్ఞానయోగము ద్వారా నిన్ను పొందటం, ఆత్మరూపునిగా నిన్ను అనుభవించటం, ఆత్మానుభవాన్ని పొందటం అనేది చాలా చాలా కష్టతరం కదా అని చెబుతూ ఉన్నారనమాట. ఇప్పుడు ఏ రకంగా కష్టము అంటే అవ్యక్తతయ మనసహ సుదుర్గమతరం అని. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అంటూ ఉంటే అది ఏమిటో తెలియదాయే. దేనిని ఊహించుకోవడానికి ఈ విశ్వంలో ఏ పదార్థము లేదు. ఫలానా వస్తువును చూసుకుంటూ అహం బ్రహ్మాస్మి అనడానికి లేదు కదా. అవ్యక్తంగా ఉంటుంది, వ్యక్తంగా ఉండదు. అందుచేత దాంట్లో చాలా క్లేశం ఉన్నది, చాలా చాలా కష్టతరంగా కనిపిస్తూ ఉన్నది. ఏది? జ్ఞానయోగం. హే విభో తస్మాత్ త్వత్ప్రేమాత్మక భక్తి ఏవం సతతం స్వాదీయసి శ్రేయసి అని చెబుతూ ఉన్నారు. అందుచేత ఓ సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి నారాయణుడా, రమావల్లభుడా, ఓ విభువా అని చెబుతూ, అందుచేత, ఎందుచేత? కర్మయోగము చాలా కష్టమైనది, జ్ఞానయోగము అంతకంటే కష్టంగా కనిపిస్తూ ఉన్నది. అందుచేత అని అర్థం అన్నమాట. అందుచేత త్వత్ప్రేమాత్మక భక్తి ఏవ సతతం స్వాదీయసి శ్రేయసి అని చెబుతూ ఉన్నారు. అంటే కర్మ జ్ఞాన భక్తి యోగ ఫల ప్రధాన సమర్థుడు ఎవరు అంటే నారాయణుడు. అంటే కర్మయోగ ఫలాన్ని ఆయనే ఇస్తాడు, జ్ఞానయోగ ఫలాన్ని ఆయనే ఇచ్చేవాడు, భక్తి యోగ ఫలాన్ని కూడా ఆయనే ఇచ్చేవాడు. అన్నీ ఆయనే, ప్రదాత ఆయనే, ఫలప్రదాత ఆయనే చివరికి. అందుచేత ఈ విభూ అని మాట అనడానికి కారణం అన్నమాట. ఎటువంటి రూపకమైనటువంటి మోక్షోపాయమునకైనా సరే సాధన చేసిన తర్వాత ఆ ఫలాన్ని అందజేసేటువంటి ప్రధాన కర్తవు నీవే ఓ నారాయణుడా అని. అందుచేత ఈ రెంటిలోనూ చాలా కష్టం ఉన్నది కాబట్టి ప్రేమస్వరూపముగా ఉన్నటువంటి నీ భక్తి యోగం ఏదైతే ఉన్నదో ఆ భక్తియే ఎల్లప్పుడూ ఫలాన్ని పొందడానికి కూడా స్వాదీయసిగా ఉన్నది. స్వాదీయసి అంటే ఆస్వాదించడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నది స్వామి. అంటే భక్తి యోగంలో ఉన్నంతసేపు కూడా ఆనందం కలుగుతూ ఉన్నది. ఆహా ఆహా అనుకుంటూనే ఉంటాం కదా. అబ్బా, ఎంతటి గుణగణాల్ని కీర్తించాడండి వ్యాసుల వారు, ఎంత అందంగా కీర్తించాడండి అంటూనే అది ఒక సాధన అవుతోంది, నాకు మనస్సుగా ఆనందము కలుగుతోంది కదా. అందుచేత స్వాదీయసి, చక్కగా ఆస్వాదన యోగ్యంగా ఉన్నటువంటిది. శ్రేయసి, శ్రేయసి అనేటువంటి మాటకి బ్రహ్మాది దేవతల అందరి చేత కూడా ప్రశస్తంగా చెప్పబడినటువంటిది అని అన్నారు. బ్రహ్మాది దేవతలందరి చేత కూడా ప్రశస్తంగా చెప్పబడినటువంటిది భక్తి యోగము. అందుచేత శ్రేయసి, స్వాదీయసి, శ్రేయసి అంటే ఆస్వాదన యోగ్యముగా ఉన్నది, ప్రశస్యతరంగా ఉన్నటువంటిది భక్తి యోగము కదయ్యా ఓ నారాయణుడా అని. అంటే ఏమిటి? ఈ శ్లోకమును చదువుకోగానే మనకు తెలియవలసినది
మన మనోమండలమునందు సాక్షాత్కరింపబలిసినటువంటి అర్థం ఏమిటి అంటే, అబ్బా, ఆ కర్మయోగం అయితే అనేది ఏదైతే ఉన్నదో అది నిష్కామమును నిత్య నైమిత్తిక రూపమైనటువంటి కర్మ సాధ్యభూతమును చాలా కష్టమైనది. అలాగే ఆ జ్ఞానయోగం ఏదైతే ఉన్నదో అది అవ్యక్త రూపకంగా ఉండి ఇంకా కష్టతరంగా ఉన్నది సుమి. అందుచేత ఓ నారాయణుడా, ప్రేమస్వరూపమైనటువంటిది, ఆస్వాదన యోగ్యముగా ఉన్నటువంటిది, శ్రేయస్తమంగా చెప్పబడినటువంటిది ఆ భక్తి యోగము, దానిని అనుసరించుదముగాక అని ఈ అర్థము మీ మనస్సులలో అది స్ఫురించాలి ఈ శ్లోకం చదవగానే. అంతటితో మనం ఈ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాము. ఇంకా తరువాత శ్లోకంలో ప్రవేశిస్తూ ఉన్నాం. అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలాః బోధే భక్తిపథేథవాప్యుచితతామాయాంతి కిం తావతా క్లిష్ట్వా తర్కపథే పరంతవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునశ్చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. ఇంతకుముందు ఆ కర్మయోగాన్ని వివరిస్తూ నిష్కామం అనే మాట చెప్పి ఉన్నారు కదా, దాన్నే ఇంకా వర్ణిస్తూ ఉన్నారు. అత్యాయాసకరాణి కేచిత్ అత్యాయాసకరాణి కర్మపటలాని ఆచర్య నిర్యన్మలాః బోధే అథవా భక్తిపథే అపి ఉచితతాం ఆయాంతి అని. అంటే మొదటి రెండు పంక్తుల యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే అత్యాయాసకరములైనటువంటి కర్మలు అంటే ఎంతో ధనాన్ని వెచ్చించి వ్యయము చేసి సాధింపదగినటువంటివి కర్మలు ఉన్నాయి కొన్ని. అంటే కొన్ని యాగాదులని చేయాలి అంటే చాలా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి. మరి అందుచేతనే అత్యాయాసకరములు అని చెబుతూ ఉన్నాం. కానీ శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి చేస్తారు కొంతమంది. అంటే ధనవ్యయ రూపకమైనటువంటిది, శరీర సంబంధమైనటువంటి క్లేశమునకు సంబంధించినటువంటి కర్మలు కాబట్టి అత్యాయాస కర్మలు అని అంటున్నాం అన్నమాట. ఇటువంటి అత్యాయాస కర్మలైనటువంటి కర్మలను, అనేకములైనటువంటి కర్మలను ఆచరించి అప్పటికి మనస్సు ఉన్నటువంటి మాలిన్యములన్నీ కూడా నశింపబడి అటువంటి స్థితిలో వారు భక్తి మార్గమునందు గాని జ్ఞాన మార్గమునందు గాని ప్రవేశిస్తారట కొంతమంది. అది చెప్తూ ఉన్నారు. మరలా చెప్పుకుంటూ ఉన్నాం. ఏం చెప్తూ ఉన్నారు? కొంతమంది అత్యాయాసకరములైనటువంటి కర్మలు అంటే ధన వ్యయ రూపకమైనటువంటి, అలాగే శరీర క్లేశ సంబంధముగా ఉన్నటువంటి కర్మలు అంటే ధన వ్యయమును శరీర క్లేశమును కూడి ఉన్నటువంటి కర్మలు, అత్యాయాసకరములైనటువంటి కర్మలను ఆచరించి కొంతమంది అటువంటి అత్యాయాసకరములైనటువంటి కర్మలను ఆచరించి భక్తి మార్గమునందు గాని జ్ఞాన మార్గమునందు గాని ప్రవేశిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే మొదటి రెండు పంక్తులను చదవగానే మీకు ఈ భావం స్ఫురించాలి. తరువాత ఇక్కడ కర్మ పటలములు అంటే కర్మ సమూహములు అని అర్థం. పటలము అంటే సమూహము అని అర్థం. అంటే ఎటువంటి అంటే
యాగములు, ప్రాయశ్చిత్తములు, ఎన్నో రకములైన కర్మలు చెప్పబడి ఉన్నాయి. కర్మ విపాకము అనేటువంటి పేరుతో ఒక పెద్ద గ్రంథమే ఉన్నది. ఎన్నో రకములైనటువంటి కర్మలు అందులో చెప్పబడి ఉన్నాయి. అటువంటి కర్మలను, అత్యాయాసకరములైనటువంటి వాటిని ఆచరించి నిర్యన్మలాహ అంటే అనేకమైనటువంటి పాప భావనలు వారి మనస్సులందు ఉన్నట్లయితే కనుక వాటన్నింటినీ కూడా ఇటువంటి కర్మలను, అత్యాయాసకరములైనటువంటి కర్మలను ఆచరించి పోగొట్టుకొని ఉన్నటువంటి వారు అని అర్థం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? చాలా శ్రద్ధతో ఇటువంటి యాగాది కర్మలు ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో వారికి చిట్ట చివరకు నిర్యన్మలత్వం సిద్ధిస్తుందన్నమాట. అంటే దోషరహితమైనటువంటి మనస్సు, అంటే ప్రసన్నమైనటువంటి చేతస్సు సిద్ధిస్తుందన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది అది ఎంత దుష్కరము. ఏదో బాగా మంచివాడండి, చాలా చక్కగా మాట్లాడతాడు అనుకుంటేనే నిర్యన్మలత్వం వచ్చేసిందని కాదు. ఎంతో శ్రమసాధ్యంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఎవరైతే విరక్తులున్నారో వారికి జ్ఞానయోగమునందు అధికారం సిద్ధిస్తుంది. ఎవరైతే అంత విరక్తులుగా ఇంకా లేరో, పూర్తిగా విరక్తులుగా లేరు, వారు వారికి భక్తి యోగంలో అధికారం సిద్ధిస్తుందన్నమాట. ఆ ఔచిత్యాన్ని బట్టి ఆయా యోగమునందు ప్రవేశిస్తారన్నమాట. అయితే మాత్రం ఏమిటి అని అందుచే అంత మాత్రము చేతనే ఏ ప్రయోజనం సిద్ధిస్తున్నది, ఏమిటి ప్రయోజనం అని అడుగుతున్నారు. అంటే ఏమిటంటే వారి ఉద్దేశ్యం భక్తి యోగము యొక్క ప్రాశస్త్యాన్ని వివరించడం ఇందులో ప్రధాన లక్ష్యం కదా. అందుచేత మొదటి 2 పంక్తుల ద్వారా చెప్పినది ఏమిటి అంటే, జనులు ఎన్నో క్లేశములతో కూడి ఉన్నటువంటి కర్మ సమూహములను ఆచరించి 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 చివరకు విగత కల్మషులై దోషములను తొలగించుకున్నవారై, ఎవరికైతే అటువంటి వారిలో బాగా విరక్తి జనిస్తే గనక అటువంటి వారు జ్ఞానయోగమునందు ప్రవేశిస్తారు. అంత విరక్తి పూర్తిగా జనించనట్లయితే గనక అటువంటి వారు భక్తి యోగమునందు ప్రవేశిస్తారు, ఆత్మస్వరూపములుగా నిన్ను సాక్షాత్కరించుకోవడానికి అని అర్థం. మొదటి 2 పంక్తులు అర్థం చేసుకుని ఉన్నాము. ఇంకా అన్యే పునః చిత్తార్ద్రత్వం ఋతే తర్కపథే క్లిష్ట్వా పరం బ్రహ్మాఖ్యం తవ వపుః విచింత్య బహుభిః జన్మాంతరైః సిద్ధ్యంతి. అది కొంతమంది ఎవరైతే ఉన్నారో సాధకులు, వారేం చేస్తున్నారు అంటే, విరక్తులుగా అనుకుంటున్న వారు చిత్తార్ద్రత్వం రితే, అంటే చిత్తార్ద్రత్వం అంటే రాగము ద్వేషము రెండూ కూడా పోతే సామాన్యమైనటువంటి వస్తువుల యందు, ఈ భౌతిక ప్రపంచమే మనస్సుగా ఉంటాం మనం.
అటువంటి మనస్సులో రాగము ద్వేషము కూడి ఉంటుంది కదా. ఈ రెండు కూడా పోయినట్లయితే అప్పుడు చిత్తార్ద్రత్వం జనిస్తుందన్నమాట. అటువంటి చిత్తార్ద్రత్వం లేకుండా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే చాలా కష్టంతో ఈ బ్రహ్మ యొక్క స్వరూపం ఎలా ఉంది అని శాస్త్రములలో చెప్పబడి ఉంది కదా. ఆ శాస్త్రములలో చెప్పబడినటువంటి బ్రహ్మస్వరూపాన్ని విచారించుకుంటూ అనేక పర్యాయములు అనుసంధానం చేసుకుంటూ ఆ ఎంతో కష్టపడుతూ 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 చివరికి ఎప్పుడకో కొన్ని జన్మల తరువాత నీ యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు, ఆత్మస్వరూపినిగా నిన్ను పొందుతారు అని. అంటే ఇందులో చాలా అందంగా చెబుతూ ఉన్నారు. ఇది ఎలాంటిదంటే నహినిందాన్యాయం అని అంటారనమాట. పక్కవాణ్ణి తిట్టినట్టు కనిపిస్తున్నా అది తిట్టడం కోసం కాదు, పొగడ్డం పొగడవలసిన పొగడవలసిన దానిని పొగడటం కోసం చేసే ప్రయత్నంలో వేరొక దాని యొక్క నిందలా కనిపిస్తుంది అని చెప్పడం అనమాట. ఇక్కడ ఏమిటి అంటే ఏముందండి ఆ జ్ఞానయోగంలో పూర్తిగా చిత్రార్ద్రత్వం లేకుండానే విరక్తులుగా భావించుకుంటారు. అక్కడ నుంచి తర్కశాస్త్రం అంతా చదువుకుని ఈ బ్రహ్మ యొక్క స్వరూపం ఏమిటి 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 అని అది అర్థం కాక బుర్రలు పగలగొట్టుకుంటూ ఎంతో కష్టపడి కష్టపడి ఆ చివరికి ఎప్పటికో కొన్ని జన్మల తర్వాత నీ స్వరూపాన్ని ఆత్మగా అనుభవిస్తారండి. ఏముంది గనక దాంట్లో. అలాగే ఈ కర్మపటలాలు సాధించిన వాళ్ళు కర్మయోగాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వారి స్థితియా చెప్పనే అక్కర్లేదు. చేస్తూ 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 ఈ కర్మ కాకపోతే ఆ కర్మ, ఆ కర్మ తర్వాత ఈ కర్మ, అంతే ఉండదాయే దానికి. అటువంటి కర్మపటలాలని ఎన్నో సమూహములను ఆచరించి 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 ఎప్పటికో కొన్ని జన్మల తర్వాత నిన్ను పొందుతారాయే. ఏమిటి దానివల్ల ప్రయోజనం అని చెబుతున్నారన్నమాట నారాయణ భట్టివర్యులు వారు. అదే భక్తి యోగం అయితే గనక అని చెబుతున్నారన్నమాట. ఆ భక్తి యోగం అయితే గనక అది ఇలా ఉంటుందా? ప్రేమార్ ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి అని అన్నారు కదా. అదనమాట. అంటే దాని యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణించడంలో చేసినటువంటి చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇవి. ఇప్పుడు ఈ శ్లోకమునందు కూడా మొదటి 2 పంక్తులు అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలాబోధే భక్తి పథేఠవాప్యుచితతా మాయాంతి కింతావతా. ఓకే, చాలా గొప్పగా చెప్పడంలో కర్మయోగాన్ని తక్కువ చేసి చెప్పడం కిందనమాట. ఈ 2 పంక్తులు చదవగానే అనేక కర్మ పటలాన్ని ఆచరించిన తర్వాత ఎంతో కష్టపడి చివరికి నిన్ను పొందుతున్నారులే, దానివల్ల ఏమిట్లే అని ఈ భావం మన మనస్సు యందు స్ఫురించాలి. తర్వాత క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునశ్చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరై. అలాగే ఈ జ్ఞానయోగం ఒకటి ఉన్నదాయే, అదేం చేస్తున్నారు? వాళ్ళకేమో చిత్తార్ద్రత్వం ఇంకా జనించలేదు, విరక్తం అయిపోయి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ బ్రహ్మస్వరూపం పూర్తిగా అర్థం అవదాయే. ఎందువల్ల? చిత్తార్ద్రత్వం జనించలేదు కదా, రాగద్వేష రాహిత్యం పూర్తిగా జరగలేదు కదా. అందుచేత ఆ బ్రహ్మస్వరూపం ఏమిటి ఏమిటి అని తర్కాది శాస్త్రాల ద్వారా అనుసంధానం చేసుకుంటూ కష్టపడుతూ అర్థంగాక సతమతం అవుతూ అనేక జన్మలను ఎత్తి 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 చివరికి ఎప్పుడో నీ యొక్క స్వరూపము అవగతమైన వారిగా నీవే వారుగా అవుతారు అని చెబుతూ ఉన్నారు. అంటే అది జ్ఞానయోగం యొక్క స్వరూపాన్ని చెప్పినట్లు అనమాట. అనేక జన్మల అనంతరం నిన్ను పొందుతూ ఉన్నారు ఓ నారాయణుడా అని. అంటే మొదటి 2 పంక్తులు చదువుగానే కర్మలను ఆచరించి ఉన్నారు, ఎప్పటికో పొందుతున్నారు. మిగతా 2 పంక్తులు చదవగానే ఆ బ్రహ్మని తర్కశాస్త్ర రూపకంగా అనుసంధానం చేసుకుంటూ ఉన్నారు, ఎప్పటికో నిన్ను పొందుతూ ఉన్నారు. అంటే మొదటి 2 పంక్తుల ద్వారా
కర్మయోగం ద్వారా ఎప్పటికో నిన్ను పొందుతున్నారు, మిగతా రెండు పంక్తుల ద్వారా జ్ఞానయోగం ద్వారా ఎప్పటికో కష్టపడి నిన్ను పొందుతూ ఉన్నారు అనేటువంటి భావం మన మనసులో ఎందు జనించాలన్నమాట. తరువాత ఇంకా మళ్ళీ మరి ఈ శ్లోకంలో కేవలం ఆ కర్మ కర్మయోగము యొక్క జ్ఞానయోగం యొక్క హీనతను చెప్పి ఉన్నారు కదా, కేవలం అంతే చెప్పబడింది. మరి హీనతత్వం చెప్పి ఉన్నారు అంటే భక్తి యోగం ఎంత గొప్పదో చెప్పాలి కదా. ఇంతకుముందు చెప్పినప్పటికీ కూడా ఒకసారి దీన్ని ఇది ఇంతే కదా, అది అంతే కదా అన్నారంటే నువ్వెంతో చెప్పాలి కదా. వాడింతే వీడింతే అన్నారండి, అంతే సరిపోయిందా? నువ్వెంత గొప్పవాడవో వీళ్ళకంటే చెప్పాలి కదా. అలాగనమాట ఈ శ్లోకంలో ఆ భక్తి యోగం ఎంత గొప్పదో మళ్ళీ ఒకసారి త్వత్ప్రేమాత్మకం అనేటువంటి మాటలతో ఇంతకు ముందు శ్లోకంలో, అంటే దీని ముందు శ్లోకము కంటే ఉన్నటువంటి ముందు శ్లోకంలో త్వత్ప్రేమాత్మక భక్తి అనేటువంటి మాట అన్నారు కాబట్టి ఆ దాన్ని గురించి మళ్ళీ ఇంకొకసారి విశదీకరించి చెబుతూ ఉన్నారు. త్వద్భక్తిస్తు కథారసామృత ఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీమక్లేశతస్తన్వతి సద్య సిద్ధికరీ జయత్యయి విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢి రసార్ద్రతా ధృతతరం వాతాలయాధీశ్వర. ఇక్కడ చాలా ఉత్సాహంగా ప్రశస్తంగా భక్తిని చెబుతూ ఉన్నారు నారాయణ భట్ట త్రివర్యుల వారు. అయి ఓ నారాయణుడా, ఓయ్ ఓయ్ అంటుంటాం కదా, మనం పిలుస్తూ ఉంటాం కదా, ఆ రకంగా భక్తితో ప్రేమతో పిలవడం అన్నమాట. ఓయ్ నారాయణుడా, ఓయ్ వాతాలయాధీశ్వర, ఓ గురువాయుపరాధీశ్వర, త్వద్భక్తి తు జయతి, నీ భక్తే కదా జయిస్తోంది నాయన. చివరికి నీ యందు ఉన్నటువంటి భక్తే ఉత్తమంగా జయిస్తూ ఉన్నది. అందరూ కూడా శభాష్ అని పొగుడుతూ ఉన్నారు ఆ భక్తి మార్గాన్నే. చూడు చూడు, వాతాలయాధీశ్వర, పురనాథ పురాధీశ్వరుడా, నీ యందు భక్తి ముఖ్యముగా జయిస్తూ ఉన్నది. కర్మజ్ఞాన యోగముల కంటే భక్తి యోగమే జయిస్తూ ఉన్నది అని అర్థం అన్నమాట. అక్కడ కారణాన్ని చెబుతూ ఉన్నారు. ఎందుకని? సద్య సిద్ధికరీ, ఈ జన్మలోనే సరిగ్గా భక్తి గనక అలవడినట్లయితే మోక్షాన్ని ఇస్తున్నదయ్యా. సద్య సిద్ధికరీ, ఈ జన్మలోనే మోక్షమును ఇచ్చుచున్నదిగావునా అని కారణము చెబుతూ ఉన్నారన్నమాట. మిగతా రెండు యోగముల ద్వారా అనేక జన్మల ద్వారానే అది సాధ్యమవుతూ ఉన్నది. మిగతా రెంటి యోగముల ద్వారా అంటే ఏమిటి? కర్మయోగము ద్వారా జ్ఞానయోగము ద్వారా అనేక జన్మలు పొందిన తర్వాతనే దానిలో పరిపక్వత పొంది అది భక్తిలో పరిణమించి జ్ఞాన స్వరూపముగా అయ్యి అప్పుడు నిన్ను పొందుతున్నారు. అదే సాక్షాత్ భక్తి యోగం అయితే గనక సద్యసిద్ధికరి, ఈ జన్మయందే మోక్షము కలుగుతూ ఉన్నది కదా. ఇప్పుడు నను బ్రహ్మజ్ఞానేనైవ ముక్తి నాన్యస్తస్యాః కశ్చిదుపాయః అస్తి ఇతి శృతి ప్రతిపాదితయా కథం భక్తేః మోక్ష సాధనత్వం ఇత్యతః ఆహా. ఇక్కడ ఏమంటున్నారు అంటే, అదేమిటండి? జ్ఞానాదేవ హి కైవల్యం, శాస్త్రమునందు జ్ఞానముతోనే మోక్షము
అని చెప్పి ఉన్నారు కదా, చాలా స్పష్టంగా దృఢీకరించి చెప్పి ఉన్నారు కదా. మరి మీరు భక్తి యోగం ద్వారా మోక్షం అంటున్నారేమిటి? తప్పు చెబుతున్నారా అన్నట్లుగా ఒక ప్రశ్న. అంటే అటువంటి ప్రశ్న జనిస్తుంది కదా. శాస్త్రంలో చెప్పబడి ఉంది, జ్ఞానయోగం ద్వారా, జ్ఞానం ద్వారానే మోక్షం అని చెప్పి ఉన్నారు కదా. మరి భక్తి ద్వారా మోక్షం అంటావేమిటి అని అప్పుడు చెబుతూ ఉన్నారు. విమల ప్రబోధ పదవీం తన్వతీ జ్ఞానయోగము ద్వారా ఎన్నో జన్మల తరువాత వచ్చేటువంటి ఆ విమల ప్రబోధ స్థానం ఏదైతే ఉందో అది భక్తి యోగం ద్వారా ఇప్పుడే వస్తోంది కదండి అని చెబుతున్నారన్నమాట. భక్తి యోగం అటువంటి స్థితిని ఇప్పుడే ఇస్తున్నది. అందువలన ఆ స్థితి ఇప్పుడు వస్తున్నది కాబట్టి, జ్ఞానం కలుగుతుంది కాబట్టి, జ్ఞానం ద్వారానే మోక్షము అన్నటువంటి మాటకి ఎటువంటి అభ్యంతరం లేదాయే అని చెబుతున్నారు. విమల ప్రబోధ పదవీ అంటే విమలమైనటువంటి జ్ఞానముట. ఆ విమలమైనటువంటి పదవి, విమలమైనటువంటి జ్ఞానరూపకమైనటువంటి పదవి. పదవి అంటే అక్కడ ఒక మార్గముగా చెప్పి ఉన్నారు. అంటే ఏమిటిట? నేను, నాది అనేటువంటి ఈ రెండిటి ద్వారా ఎంతో ఒక ప్రపంచాన్ని సృష్టి చేసుకున్నాను కదా నేను. ఇదంతా ఒక రకమైనటువంటి మాలిన్యం. ఈ మాలిన్యం ఉన్నంత వరకు కూడా ఆ నిజమైన భక్తి జనించడం అనేది కష్టం. అయితే భక్తి మార్గంలో ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ఈ మాలిన్యం కొంత కొంతగా పోతూ ఉంటుంది. భక్తి పెరిగే కొద్దీ కూడా ఈ మాలిన్యం పోతూ ఉంటుంది. ఆ పరాభక్తి, భక్తి ఉత్కృష్టమై ప్రేమాత్మక భక్తి అన్నారు కదా, అటువంటి ప్రేమాత్మక రూపకమైనటువంటి భక్తి రూపకంగా మారినప్పుడు అసలు నేను లేదు, నాది లేదు, రెండు పోయాయి. ఎటువంటి మలినము లేదాయే. అటువంటి మలిన స్పర్శ లేనటువంటి దాన్ని విమలము అంటారు. ఆ విమల ప్రబోధము అంటే అక్కడ ప్రబోధ అనేటువంటి మాటకి నేను ఆ బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి అటువంటి భావన వైమల్యం జరిగింది కదా. అటువంటి వైమల్య స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ బోధ, నేను బ్రహ్మను అనేటువంటి బోధ, ఆ మార్గం అన్నమాట, ఆ జ్ఞాన మార్గం సిద్ధిస్తుంది అక్కడ. భక్తి మార్గంలో ప్రవేశించిన తరువాత వెంటనే దోషాలన్నీ పరిహరింపబడి, మాలిన్యములన్నీ కూడా నశింపబడి, విమలమైనటువంటి చిత్తస్థితిని పొంది అప్పుడు నేను బ్రహ్మను అనేటువంటి ఒక మార్గం ఏదైతే ఉందో అటువంటి మార్గమును చాలా సులభంగా పొందుతాము. దేని ద్వారా జరుగుతోంది సులభంగా? భక్తి మార్గం ద్వారా జరుగుతోంది ఇది. అటువంటి విమల ప్రబోధ పదవిని, విమల జ్ఞాన మార్గమును చాలా సులభంగా ఈ భక్తి మార్గం ఇస్తున్నదయ్యా అని చెబుతున్నారన్నమాట. అంటే ఏమిటి? భక్తి యోగము ద్వారా మోక్షము అంటే అర్థం ఏమిటంటే, భక్తి యోగం ద్వారా నిర్మలమైనటువంటి జ్ఞానం కలుగుతోంది, అటువంటి జ్ఞానం ద్వారా మోక్షము అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి అని అర్థం. అంతేగాని సాక్షాత్ భక్తి కేవలం మోక్షమునకు కారణము అని ఎవరు అంటలేదు. అంత పరిపక్వమైనటువంటి భక్తి ఏదైతే ఉందో, ఉత్కృష్టమైనటువంటి భక్తి జ్ఞానరూపకంగానే భాషిస్తుందట పెద్దలన్న మాట అది.
అందుచేత ఆ జ్ఞానంలో పరిణమించి పర్యవసన్నం పొంది జ్ఞాన రూపకంగా మారి అప్పుడు అటువంటి జ్ఞానం ఒక్కసారి నీ అనుభవంలో నేను బ్రహ్మను అనేటువంటి అనుభవం జరిగి నీవు నారాయణుడుగా అవుతావు. అది మార్గము. మోక్షం అంటే అది. అది ముక్తి అంటే. అటువంటి ముక్తిని అక్లేశత, ఎటువంటి కష్టము లేకుండా, అక్లేశత తన్వతి, ఎటువంటి క్లేశము లేకుండా చక్కగా ఇస్తూ ఉన్నది త్వత్పద ప్రేమ ప్రౌఢి రసార్ద్రత ధృతతరం వాతాలయాధీశ్వర. ఇక్కడ ఏ రకంగా ఆ భక్తి సిద్ధిస్తుందో కూడా చెబుతున్నారన్నమాట. ఈ భక్తి ఏ రకంగా జనిస్తుంది అంటే కథారసామృత ఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి ఇది. ఇది ఒక గొప్ప పాఠం మనందరికీ కూడా. అందుకనే రమణ్యాది భక్తులందరూ కూడా భాగవత కథా శ్రవణమునకై సమూహములను ఏర్పాటు చేసి సత్రములను, చిన్న చిన్నదైనటువంటి కథా కాలక్షేపములను ఏర్పాటు చేయడం అనేది ఎందుకోసం అంటే భక్తిని ఏర్పాటు కలగజేసుకోవడం కోసమే. అదే లక్ష్యం. ప్రేమ కలగడమే లక్ష్యం. ఇంతకుముందు నేను చెప్పి ఉన్నాను కదా, ప్రేమ కలుగుతున్నది కొద్దీ కూడా అహంత నశిస్తూ ఉన్నదే అని అర్థం. అది పెరిగితే ఇది తగ్గవలసినదే, వేరే దారి లేదు. ఇది పెరిగితే ప్రేమ లేకుండా ఉండడమే, వేరే దారి కూడా లేదు. అందుచేత భక్తి భగవంతుని యందు, నారాయణుని యందు భక్తి పెరగటం కోసం ఏం చెయ్యాలి అంటే కథా రసామృత ఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి అని అంటోంది. భక్తి ఏ రకంగా సిద్ధిస్తుంది అంటేట, ఈ కథారసామృతం ఉన్నది కదా, అంటే ఏమిటి? ఓ స్వామి, నీ యొక్క అలౌకిక క్రియలను చెప్పేటువంటి పురాణాదులు ఏవైతే ఉన్నాయో, సామాన్య మానవులకి సాధ్యమైనటువంటి క్రియలన్నీ కాదు కదా, అలౌకిక క్రియలన్నీ చేయబడ్డాయి కాబట్టి అటువంటి క్రియలన్నింటినీ కూడా చక్కగా వర్ణించి చెప్పేటువంటి పురాణాదుల యందు ఆసక్తి కలగడం. అంటే ఈ పురాణాదుల యందు ఎటువంటి రసములున్నాయి? శృంగార హాస్య కరుణ వీర రౌద్ర భయానకా బీభత్సాద్భుత శాంతాశ్చ నవనాట్యే రసాస్మృతా అని అంటారు కదా. అటువంటి రసములన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అటువంటి రసరూపకమైనటువంటి అమృత ఝరి ఏవైతే ఉన్నదో అటువంటి అమృత ప్రవాహమునందు మునుగుతూ ఉంటారట. అటువంటి ప్రవాహమునందు ఎప్పుడైతే మనకి మునగడం అలవాటైందో మనకి భక్తి నెమ్మదిగా కలుగుతూ ఉన్నది అని అర్థం అన్నమాట. అందుచేత మనం ఎంతటి కృతార్థులమయ్యున్నామో, ఎంతటి కృతజ్ఞత చూపించుకోవాలో వ్యాసమునీంద్రులకు అంటే చెప్పడానికి వీర్లేదు. అందుకనే వారిని జగద్గురువుగా చెప్పారు. గురు పౌర్ణమి దినమున విశేషముగా ఒక దినమును దానికి కేటాయించి ఆ రోజునైనను వారిని తప్పకుండా తలచి తీరాలి అనేటువంటి నిర్బంధన ఎందుకు చేశారు అంటే వారి చేసినటువంటి ఉపకారము లోకమునకు వర్ణనాతీతమది. సామాన్యమైన వాడికి మూర్ఖునకు కూడా ఒక చక్కటి మార్గమును ఏర్పాటు చేసి భగవత్ కథారసామృత ఝరియందు మగ్నుడవడానికి కారకభూతకులుగా ఉన్నటువంటి శ్రీమద్ వ్యాసమునీంద్ర పాదపద్మములకు ఎన్నిసార్లు నమస్కరిస్తే గనక మనకి కృతజ్ఞత తీరుతుంది చెప్పండి. అందుచేత నీ యొక్క అలౌకికమైనటువంటి
క్రియలను వర్ణించి చెప్పేటువంటి పురాణాదుల యందు చెప్పబడినటువంటి అనేకమైనటువంటి నవరసాదులు ఏవైతే ఉన్నాయో అటువంటి నవరసాత్మకమైనటువంటి అమృత ప్రవాహమునందు మునిగి ఉన్నటువంటి జనులకు భక్తి స్వయంగా చక్కగా సులభంగా సిద్ధిస్తూ ఉన్నది అని చెప్పారు. అంటే ఇక్కడ ఏమిటిట, నీ యొక్క కథ ఒక్కసారి విన్నారా, ఒకసారి విన్నవాడికి రెండోసారి వినాలనిపిస్తుంది, రెండవసారి విన్నవాడికి మూడవసారి వినాలనిపిస్తుంది, 3 4 4 5 5 6 ఇలా పెరుగుతూ పెరుగుతూ అది ఎన్ని మాటలు విన్నానో కూడా తెలియలేదు, నే లెక్క పెట్టలేదు, లెక్క పెట్టజాలను అనేటువంటి స్థితికి వచ్చేంత వరకు వినడం జరిగి 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 అందులోంచి ఒక ప్రేమోత్కర్ష పుట్టి ఆ పురాణాదుల యందు కథల యందు ఉన్నటువంటి రసముల యందు పూర్తిగా నిమగ్నుడై అటువంటి ఆ రసమనేటువంటి అమృత ఝరియందు అమృత ప్రవాహమునందు కొట్టుకుపోతూ పూర్తిగా మునిగి అప్పుడు మిగిలేది ఏమిటయ్యా అంటే కేవలం ప్రేమ మిగులుతుంది. పురాణాలు కనిపించవు, ఎవ్వరూ కనిపించరు, మిగిలేది కేవలం ప్రేమ ఒక్కటే. అందుకనే రసో వైసహ అని శృతి చెబుతోంది. అటువంటి రసస్వరూపుడుగా ఉన్నటువంటి నారాయణుణ్ణి పొందడానికి ఈ భక్తి యోగము ప్రశస్తమైనటువంటి మార్గము అని మనకు తెలుస్తూ ఉన్నది. అలాగా త్వత్పద ప్రేమ ప్రౌఢి రసార్ద్రత అంటే నీ చరణ కమలముల యందు అతిశయమైనటువంటి ప్రేమ కలగాలి. అంటే ప్రేమ ప్రౌఢి రసార్ద్రత అని కదా అన్నారు. ప్రేమ ప్రౌఢి అంటే ప్రేమ అతిశయము అని అర్థం, ప్రేమాతిశయము అని అర్థం. ఆ ప్రేమ అతిశయ రూపకమైనటువంటి రసము అంటే దానినే రసించి రసించి దాని యందు విలీనం అవ్వాలన్నమాట. దానికి రసార్ద్రత అని పేరు. అంటే నీ ప్రేమ అతిశయమునందు విలీన హృదయత్వం కావాలి, విలీన మనస్కుడను కావాలి. అప్పుడు నాదైన మనస్సు అనేది ఒకటి ఉండదు, ఉన్నది ఒకటే ఉంటుంది, అది హృదయం. ఎప్పుడైతే మనస్సు హృదయము వేరువేరుగా ఉన్నాయో అప్పుడు చింత, ఈ కష్టం అంతా అది. ఎప్పుడైతే మనస్సు హృదయంలో కలిసిందో హృదయం ఒక్కటే, అదే నారాయణుడు. దానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా. ధృతతరం అటువంటి విలీనత్వాన్ని చాలా సులభంగా నాకు అందజేస్తూ ఉన్నది అతి శీఘ్రంగా అని చెబుతూ ఉన్నారు. చాలా శీఘ్రముగా అటువంటి విలీనత్వాన్ని కలగజేసేటువంటిది కాబట్టి నీ భక్తి ఎంతో ప్రశస్తమైనది అని చెప్పారు ఈ శ్లోకమునందు. ధృతతరం వాతాలయాధీశ్వర. ఇప్పుడు ఈ శ్లోకం ఒకసారి చదువుకుంటే మన మనస్సునందు ఏ అర్థం స్ఫురించాలో చూసుకుందాం. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీమక్లేశతస్తన్వతి. నీ యందు భక్తి జయించుగాక, నీ యందు భక్తి నీ యొక్క కథారసామృత ఝరి అంటే ప్రవాహమునందు నిమగ్ను అవడం చేత
స్వయంగానే సిద్ధిస్తూ ఉన్నది. అంతేకాదు విమల ప్రబోధ మార్గమును కూడా ఎటువంటి కష్టము లేకుండా ఇస్తూ ఉన్నది. ఇది మనకి మనస్సులో మెదలాలి. ఇది మెదిలితే చాలు. మొదటి 2 వాక్యాలు పూర్తయిపోయాయి. ఇంకా మిగతా 2 వాక్యాలు సద్యసిద్ధికరీ జయత్యజి విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢి రసార్ద్రతాద్రుతతరం వాతాలయాధీశ్వర. ఓకే, అందుచేత ఇది ఈ భక్తి ఏదైతే ఉన్నదో అది సద్యసిద్ధికరి, ఈ జన్మయంతే నాకు మోక్షమునిచ్చినది కాబట్టి అది జయించుగాక. అటువంటి ప్రేమ నాకు ప్రేమ అతిశయం చేత నీ యందు విలీనమవ్వడము అనేటువంటి అటువంటి ప్రేమ స్థితి నాకు వెనువెంటనే ఆలస్యం చేయకుండా ఇమ్ముగాక ఓ నారాయణుడా, ఓ వాతాలయాధీశ్వరుడా అని కోరుతూ ఉన్నారు. ఇది మనకి స్ఫురించినట్లయితే చాలును. అందుచేత నీ యొక్క భక్తి, నీ యొక్క కథారసాస్వాదన అమృతఝరియందు మగ్నుడవడం చేత సిద్ధిస్తూ ఉన్నది. నీ యొక్క భక్తే జయించుగాక. అదే కర్మయోగము కంటే జ్ఞానయోగం కంటే శ్రేష్టతరంగా కనిపిస్తూ ఉన్నది. జ్ఞాన ద్వారానే మోక్షం అయినప్పటికీ కూడా భక్తి ద్వారా జ్ఞాన మార్గము విమల ప్రబోధ పదవి అత్యంత సులభంగా సిద్ధించి తద్వారా మోక్ష పదవి సిద్ధిస్తున్నది గాక. ఆ రకంగా సిద్ధిస్తూ ఉన్నది గనుక నాకు నీ యొక్క చరణ కమలముల యందు భక్తిని వెనువెంటనే నీ యందు విలీన మనస్కత్వాన్ని ప్రసాదించుగాక అని కోరుతూ ఉన్నారు. అంతటితో ఈ 2వ దశకం పూర్తి చేసుకుని ఉన్నాం. తర్వాతి తరగతులలో 3వ దశకములో ఉండేటువంటి శ్లోకమునకు భావాన్ని ఒక రకమైన సత్సంగంగా మనం చర్చించుకొని ధన్యులవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. పూర్తయిందన్నయ్య. మంచి. మీరు ఎక్కడ ఉన్నారు? ఒక్క ప్రశ్న యాక్చువల్లీ ఒక్క నిమిషం. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. నాకు కూడా ఒక డౌట్. అడగచ్చునా? చెప్పండి. అడగండి. ఏం లేదండి, కర్మ అంటే చేసేది కర్మ తక్కువగా చెప్పారు కదా, కర్మలు చేసిన తర్వాత భక్తి. మరి కర్మ చెయ్యకుండా భక్తిని ఎలాగా మన విద్యుత్ ధర్మం నిర్వర్తించాలి కదా. అసలు నిజానికి భక్తి అనేది కొంతైనా ప్రారంభం జరుగుతూ ఉంటే కర్మ మనం ఏమైతే చేయవలసి విద్యుక్త కార్యములు ఏవైతే ఉంటాయో అక్కడ ఏ కర్మ చేయకుండా అన్నారు. కర్మయోగం అనే దాన్ని ఏమిటి అని మనం నిర్వచించి ఉన్నాం. దేన్ని కర్మయోగం అంటున్నాం? నాదు అనేటువంటి ఎటువంటి ఇచ్ఛా ఆసక్తి, ఏ ఫలాసక్తి లేకుండా శాస్త్రమునందు చెప్పబడినటువంటి కర్మలు అన్నింటినీ చేయడాన్ని కర్మయోగం అంటారు. అటువంటి కర్మయోగం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి ఒకసారి. చాలా కష్టం. అటువంటి కర్మయోగానికి రావడానికే చాలా ఎంతో పరిపక్వ స్థితి రావాలి మనస్సునందు. అటువంటి వారికే కర్మయోగం కూడా సిద్ధిస్తుంది. అటువంటి కర్మయోగంలో ఉన్నటువంటి వారికి కూడా మోక్షం అనేటువంటి ఫలం ఎంతో కాలం తర్వాత కదా సిద్ధిస్తుంది. భక్తి యోగాన్ని ఆశ్రయించవచ్చు కదా అనేటువంటి భావాన్ని చెప్పడం కోసం ఆ రకంగా చెప్పారు. అంతేగాని నిత్యకర్మలు చేయడం మానేయని కాదు దాని అర్థం. అసలు కర్మయోగం అనేటువంటి మాటని ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు. ఒక్క మాట చెప్పొచ్చా నేను? కర్మయోగం మీకు 4వ స్కందంలో ప్రాచీన బహికి నారదుడు ఇదే విషయంలో చెప్తాడు. భూమండలాలు కవర్ అయ్యేటట్లుగా దర్భలు పరిచి యాగాలు చేసి ప్రాచీన బహి అని పేరుస్తే నారదుడు ఒక్క మార 4వ స్కందాన్ని చదివితే అప్పుడు గురువు గారు చెప్పింది ఇంకా విపులంగా అర్థం అవుతుంది. ఉంటాను, తట్టుకోలేక మధ్యలో వచ్చాను. అక్కడ కార్యక్రమం ఇప్పుడే మొదలవుతోంది. ఉంటాను నేను.
ఇది యాక్చువల్లీ ఒక్క ప్రశ్న ఉండింది ఏంటంటే ఈ ఏడవ శ్లోకంలో సౌందర్యైక రసాత్మకే ప్రేమ ప్రకర్షాత్మిక అని చెప్పారు. 8వ శ్లోకంలో ఆ ఇక్కడ త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి అని, 9వ దాంట్లోకి వచ్చేటప్పటికి ఆ, చిత్తార్థ చిత్తార్థత్వం మృతే విచింత్య బహుభి సిద్ధ్యంతి జన్మాంతరై అని, మళ్ళీ ఇక్కడ 10కి ప్రేమ ప్రౌఢి రసార్ద్రతాదృతతరం అని, అంటే ఒక ఏమంటారు ఒక సౌందర్యం క్రమం, ఒక క్రమం. క్రమం, ఒక క్రమం స్లోగా వెళ్ళాడు. చివర్లో మనం కొట్టుకుపోవాలి భక్తిలో అనేది చెప్పాడు. అది అంటే ఆ ప్రేమ ప్రౌఢి అనే మాట వాడడంలోనే అది అందులో అంత సారం అంతా ఉంది. ఎందుకంటే ఆరంభించి భక్తి మార్గంలో నెమ్మదిగా సాధన చేస్తూ 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 ఉండగా ఇంతకు ముందు మనం అనుకున్నట్లుగానే ప్రాకృత భక్తి నుంచి మధ్యమ భక్తి స్థాయికి వెళ్ళి తరువాత ఇంకా పరిణత చెంది 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 పరిపక్వమైనటువంటి స్థితి, ఉత్తమ భక్తిలో పర్యవసన్నతను పొంది అప్పుడు ఆ జ్ఞాన స్వరూపంగా మారడం అనమాట. అంత ప్రేమ ప్రౌఢి ఉంటే గాని జ్ఞానానికి అవకాశం లేదు. అది అదే అంటే నాగమణి అక్క అడిగినప్పుడు కూడా అదే అనిపించింది. అంటే కర్మలు చేస్తూ 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 మనం ఒక జ్ఞానాన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళాక తర్వాత తర్వాత ఆ భక్తిలో మనం కొట్టుకుపోయే స్టేజ్కి వచ్చినప్పుడు అవును, దేవుడిలో ఐక్యం అవుతాం. అవును, చాలా అద్భుతమైన ప్రోగ్రెషన్ అనిపించింది. అవునండి. చాలా అందమైనటువంటి విషయాన్ని సూచన చేశారు. చాలా చక్కగా చెప్పారు. అంటే ఇక్కడ మొదటి ప్రథమ స్కందంలో వాలిన భక్తి మృక్కెద అవారిత తాండవ కేళికని ఉంటుంది కదా. అంటే ఆ భక్తి అలా నిండి, అంటే మొక్క ఒక కొమ్మ నిండా పళ్ళు పూలతో నిండిపోయిన కొమ్మ ఎలా వంగిపోతుందో అలా భక్తితో వంగిపోయారని అర్థం. ఇంకా చాలా అంతేనండి. అలాగా ఆ భక్తితో పరవశులై ఉన్నప్పుడు ఏం జరుగుతోందో కూడా చెప్పలేని స్థితి. అంటే నేను నిలబడి ఉన్నానా కూర్చున్నానా అని ఎప్పుడు తెలుస్తుంది? నేను అనే భావం ఉన్నప్పుడు కదా. పూర్తిగా నీ భక్తిలో మునిగిపోయినప్పుడు పడిపోతున్నానో కిందన్నానో లేనో తెలియదు, అప్పుడు వాలిన భక్తి అన్నమాట. అటువంటి భక్తిలో వారు ఉన్నారు, పోతరాజులు వారు, కాబట్టి వారు ఇలా రాసుకున్నారు. చాలా చక్కటి సత్సంగం పూర్తయింది. అందరికీ నమస్కారాలను తెలియజేస్తూ ఇంతటితో నా వాగ్వ్యాపారాన్ని విరమిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం.